అధికారులు తమ డ్యూటీ తాము చేయాలి. దాంట్లో రాజకీయాలో, ఒత్తిడిలో, సెలబ్రిటీ ఇమేజ్‌లో ఇది లెక్క చేయకుండా ఉండాలి అన్నటువంటిదే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటయ్యా అంటే, మా వాళ్ళంద అంటే చట్టం తన పని తాను చేయాలి. ఒక్క మా వరకు మినహాయింపు ఉండాలి అని కోరుకునేటటువంటి తత్వం. సరే, కర్ణాటకలో బెంగుళూరులో ఉన్నటువంటి కోహ్లీకి సంబంధించినటువంటి ఏదైతే పబ్బు మీదన దాడి చేశారు, పోలీసులకే నోటీస్ ఇచ్చారు అన్నప్పుడు, ఓహో! అక్కడ పోలీసులు జెన్యూన్ అనుకుంటే, ఇప్పుడు తాజాగా తెలంగాణ పోలీసులు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తెలంగాణకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లను కూడా సందీప్ కిషన్ సినిమా యాక్టర్కి సంబంధించినటువంటి రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేశారు. దాడులు అంటున్నారు కానీ దాడి అనం, దాన్ని సోదాలు అంటాం. వివాహ భోజనంబు రెస్టారెంట్లో తనిఖీలు చేస్తే పాడైన బియ్యం, నాసిరకపు ఆహార పదార్థాలు గుర్తించారని, కిచెన్లో శుభ్రత లేదని గుర్తించారు అన్నటువంటి ప్రస్తుతం ప్రచారం జరుగుతున్నది. అది ఎంతవరకు వాస్తవం అన్నటువంటి ధృవీకరణ కావాల్సి ఉంది.